కాంగ్రెస్ ను ముప్పు తిప్పలు పెడుతున్న బీజేపీ. కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా బీజేపీ బిగ్ స్కెచ్. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో కాంగ్రెస్. జార్ఖండ్ లో జేఎంఎం తో బీజేపీ చర్చలు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకేతో టచ్ లో బీజేపీ నేతలు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ రాకుండా వ్యూహం. దేశంలో కాంగ్రెస్ ను బలహీనపరచడానికి పక్కా ప్లాన్. కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి భయపడుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీలు. బీహార్ ఫలితాల తరువాత కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టు ఇండియా కూటమి పక్షాలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. దీనిని అదునుగా భావించిన బీజేపీ కాంగ్రెస్ ను ఖతం చేయటం ద్వారా తన లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ నేతలు కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని హోరెత్తించారు. అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు ప్రతిరోజు బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాదు, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. కేవలం దేశంలో 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండగా ఈ మూడింటి నుంచి కాంగ్రెస్ ను గద్దెదించేందుకు బీజేపీ పక్కా ప్లాన్ రచించింది. ఓవైపు కర్ణాటకలో కష్టాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. బీజేపీ కాంగ్రెస్ ను అష్టదిగ్బంధనం చేసి ఎటూ కదలనీయని పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు జార్ఖండ్ లో జేఎంఎంతో బీజేపీ చర్చలు జరుపుతున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకుండా నియంత్రించేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఆ పార్టీ నేతలు జనవరి నుంచి తెలంగాణలో పాగా వేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ కు ప్రశాంతత లేకుండా వరుస ఓటములు రుచి చూపిస్తూ బీజేపీ ముందుకు వెళుతోంది. కాంగ్రెస్ మాత్రం ఎలాంటి గుణపాఠం కూడా నేర్చుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. సొంత పార్టీ నేతల మధ్య, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత కలహాలను బీజేపీ చక్కగా వాడుకుంటోంది. బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ కూడా కీలక నేతలతో టచ్ లో ఉన్నారు అనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని కూలదోయటం లేదా డీకే సిద్ధరామయ్య వర్గాల నుంచి బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడం కోసం కమలనాథులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా దక్షిణాదిలో ఆ పార్టీ పట్టును సడలించి జాతీయ స్థాయిలో దాని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాలి అని బీజేపీ భావిస్తోంది. ఇది కాంగ్రెస్ ఉనికికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవల అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి తెలంగాణపై పూర్తి దృష్టి పెట్టాలి అని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకుండా నియంత్రించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అసంతృప్త బలమైన నాయకులను బీజేపీలోకి ఆకర్షించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో బలమైన పునాది వేసుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం ఇబ్బందులకు గురి చేయడానికి బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. కేంద్రంలోని పవర్, రాష్ట్రంలోని ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడం ద్వారా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు స్థిరత్వం లేకుండా చేయాలి అని కమలనాథులు చూస్తున్నారు. ఈ ప్లాన్ అమలు కోసం బీజేపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపైనే కాకుండా ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చాతో బీజేపీ చర్చలు జరుపుతుంది అన్న వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ చర్య కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమి ఐక్యతకు గట్టి దెబ్బగా పరిగణించవలసి వస్తోంది. జేఎంఎం ను బీజేపీ తమ వైపు తిప్పుకోగలిగితే జార్ఖండ్ లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం ఖాయం. దీనివలన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య మరింత తగ్గుతుంది. అంతేకాదు, ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ బలహీనతను చూసి భవిష్యత్తులో దానితో కలిసి పనిచేయడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఈ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏకాకిని చేయాలి అని చూస్తోంది.
బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ స్థానం ప్రశ్నార్థకమైంది. పలు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో కూటమిలోని మిగిలిన పార్టీలు కాంగ్రెస్ తో అంటి ముట్టునట్టుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయకుండా తమ సొంత బలాన్ని పెంచుకోవాలి అని చూస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది. బీజేపీ ఈ పరిస్థితిని బాగా వాడుకుంటోంది. కాంగ్రెస్ బలహీనతను చూపిస్తూ బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి భయపడేలా చేయడంతో బీజేపీ విజయం సాధిస్తోంది. ఇక కాంగ్రెస్ ను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలు కూటమిని ఏర్పాటు చేస్తే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యత మరింత తగ్గుతుంది. వరుస పరాజయాలు ఎదురవుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా సరైన గుణపాఠం నేర్చుకోలేదు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, సమర్థవంతమైన నాయకత్వ లోపం, బలమైన వ్యూహాల కొరత కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇక బీజేపీ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలకు కాంగ్రెస్ దగ్గర సరైన ప్రతి వ్యూహం లేదు. ఫలితంగా బీజేపీ కాంగ్రెస్ కు ఏమాత్రం ప్రశాంతత లేకుండా వరుస షాకులు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఈ అంతర్గత వైఫల్యం కారణంగానే బీజేపీ తన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతోంది. ఇక కాంగ్రెస్ తనలో తాను మార్పు తెచ్చుకోకపోతే బీజేపీ అనుసరిస్తున్న కాంగ్రెస్ ముక్తి భారత్ లక్ష్యం త్వరలోనే నెరవేరే ప్రమాదం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.